మీకు ఇక్కడ ఒక ఉదాహరణ పద్యం ఇచ్చాను. ఇది ధర్మార్జునులు అనే 9వ తరగతిలో ధర్మార్జునులు అనే పాఠంలోని ఒక పద్యం. దీన్ని పిల్లలకి నేర్పాలి అంటే ముందుగా పద్యాన్ని ఒక భావానికి అనుగుణంగా మనం అట్లా భాగాలు చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆ భాగాలుగా విభజించి పెడితే కొంత పిల్లలకి తొందరగా పద్యం వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే దీంతో పాటు ఆ పద్యమును ఉపాధ్యాయుడు కావచ్చు, లేదంటే ఆడియో రూపంలో ఏదో రూపంలో కానీ పిల్లడు పదే పదే వినడం ద్వారా నేర్చుకుంటాడు. అంటే చదవడం రాని విద్యార్థులు కూడా ఈ పద్యాన్ని మనకు ఆడియో రూపంలో ఉపాధ్యాయుడే 10 సార్లు చదివి వినిపిస్తే, అంటే చదవడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే రికార్డ్ చేసి, ఇప్పుడు అన్ని టెక్నికల్గా చాలా స్కూళ్ళల్లో ఉన్నాయి కాబట్టి పద్యం పాడి వినిపించవచ్చు. మీకు ఒకసారి దీన్ని వినిపిస్తాను. అతని నుతింపశక్యమే జయంతుని తమ్ముడు సోయగమ్మునన్, పతగ కులాధిపధ్వజుని ప్రాణసకుండు కృపారసమ్మునన్, క్షితిధర కన్యకాధిపతికిన్ ప్రతిజోడు సమిజ్జయమ్మునన్, అతని కతండ సాటి చతురబ్ది ఫరీత మహీతలంబునన్. ఇది కొద్దిగా రాగయుక్తం. మామూలుగా మనం తరగతి గదిలో మామూలుగా చదివే టైపు కూడా పద్యాన్ని డైరెక్ట్గా చదివి రికార్డ్ చేసి వినిపించవచ్చు. ఉపాధ్యాయుడు డైరెక్ట్గా అతని నుతింపశక్యమే జయంతుని తమ్ముడు సోయగమ్మునన్, పతగ కులాధిపధ్వజుని ప్రాణసకుండు కృపారసమ్మునన్, క్షితిధర కన్యకాధిపతికిన్ ప్రతిజోడు సమిజ్జయమ్మునన్, అతని కతండ సాటి చతురబ్ది పరీత మహీతలమ్మునన్. ఇది చాలామంది ఉపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులు అందరికీ పద్యాలు చదవడం తెలిసిందే. అందరు ఇట్లానే చదవాలని ఏం లేదు. మామూలుగా పద్యాన్ని గద్యంలాగా కాకుండా చదివి వినిపిస్తే దాన్ని ఇప్పుడు మనం ఐఎఫ్ఈలు అన్ని స్కూళ్ళల్లో ఉన్నాయి కాబట్టి రికార్డ్ చేసి 10 సార్లు వినిపిస్తే పిల్లడు అక్కడ టెక్స్ట్ చూస్తాడు, కంఠత పట్టడానికి అవకాశం ఉంది.